ఉండాలి. కేసీఆర్ గారు సాయంకాలం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అందరూ టీవీల ముందు కూర్చునేవాళ్ళు. ఆంధ్రాలో, తెలంగాణలో, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా టీవీ ముందు వచ్చి కూర్చున్నట్టు. కేసీఆర్ గారు చెప్తున్నారంటే ధైర్యం వస్తుంది. ఇంటే ఆయన పెద్ద ఆయన మాట్లాడతారంటే ఒక ధైర్యం, ఏం కాదులే ఆయన చెప్పాడంటే మంచి జరుగుతుంది అని ఒక ధైర్యంతో టీవీల ముందు చూసేవాళ్ళు. ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా. ఇది వాస్తవం. ఇవాళ ఈయన పరిస్థితి ఏంటి? మనం ఎంతోమంది గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూసాం, మంచి వాళ్ళని చూసాం, మన కళ్ళ ముందే. ఎన్టీ రామారావు గారిని చూసాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం, తర్వాత రోసయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, తర్వాత కేసీఆర్ గారిని చూసాం. ఎంతోమంది నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళని చెప్తాను. నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, ఇంకెక్కువ మంది చూసుంటారు మీరు. కానీ నేను ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం జీవితంలో చూడాల. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీరు ఆలోచించండి. ఎవరన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందులు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఇక్కడ అంటాడా? ఎవడు తిరుగుతాడు లంకె బిందుల కోసం? ఎవడు చూస్తాడు లంకె బిందుల కోసం? నిజానికి దొంగలు. ఏం మాటలు అవి? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా, నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. మరి ఇదేం భాష నాయన? నాకు అర్థం కాదంటే నువ్వు గుడ్లు బీకి గోటీలు ఆడతావా? పేగులు తీసి మెడలు వేసుకుంటావా? ఏమనాలి ఇట్లాంటి వాడిని? ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళల్లో, ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరన్నా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఎవరన్నా చేయలేపండి చూద్దాం. నరసింహమూర్తి అన్న నీకు కూడా అప్పు ఉందా? ఉందంట ఆయనకు కూడా. పాపం అంతో ఇంతో అన్న బాగున్నాడేమో అనుకుని ఆయనకు కూడా అప్పు ఉందంట. అప్పున్నా, అప్పు చేసి పప్పు కూడా తిన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీది నుంచి మాత్రం పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటాం లేదా? పైకి వెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నా కూడా బిల్డప్ మాత్రం తగ్గొద్దు. ఎందుకంటే అప్పున్నా మళ్ళీ అప్పు పుట్టాలి కదా. పుట్టాలంటే ఏం చేయాలి? కొద్దిగా పైకి అంగి మాత్రం మంచిగా వేసుకోవాలా లేదా? లేదా ఎవడిస్తాడు అప్పు మనకి? మళ్ళీ ఎవడని అట్లా ఆలోచిస్తాడా లేదా? మన ముఖ్యమంత్రి ఎట్టున్నాడు? ఇప్పుడు కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కుటుంబ పెద్ద. ఆయన ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే నా రాష్ట్రం సంకనాకపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మా రాష్ట్రం క్యాన్సర్ రోగి, మా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నేను ఢిల్లీ పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇట్లేదు, చెప్పులు దొంగతనం చెప్తానే భయపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసినామా? రోషయ్య గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేటోడు ఎక్కడున్నాయా పైసలు అనేటోడు, అంతేగాని ఈయన అనేటోడు కాదు. ఆయన ఎక్కడున్నాయా పైసలు, ఎక్కడున్నాయి అనేవాడు. ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళే కదా బిల్డప్ ఇచ్చింది. 100 రోజులు 6 గ్యారంటీ, అటు సూర్యుడు ఇటు పొడిసిన 6 అయినా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగ్ కొట్టింది ఇల్లు కదా. ఆయన పట్టుకొని ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, మరి 100 రోజుల్లో చేస్తాను కదా, 600 రోజులు అయింది, ఎక్కడ పోయినాయి నీ గ్యారంటీలు అంటే ఏం చేస్తారా? ఆయన కోసుకొని తింటారా? ఎవడు కోసుకొని తింటాడు? నేను ఏమైనా సేపువా, జామకాయవా, లేదా మామిడి పండువా? ఎందుకు కోసుకొని తింటారు? నేను నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి తిక్కలోడు నా జీవితంలో నేనైతే చూడలేదు. ప్రజలు కూడా అందుకే మీరు చూస్తే ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది, రివర్స్ అయింది. బహుశా చరిత్రలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మీరు చూడండి, నేనేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఒక సామాన్యుడి ముందు, యూరియా బస్తా కోసం లైన్లో నిల్చున్న సామాన్యుడి ముందు గొట్టం పెడితే ఎట్లా ఆక్రోషిస్తున్నారు, ఎట్లా తిడుతున్నారు. ముఖ్యమంత్రి అనే భయం లేదు, ప్రభుత్వం అనే భయం లేదు. మరి అసలు ఫోన్ వచ్చింది, ఇప్పుడు కృష్ణారెడ్డికి ఆడవాడు ఫోన్ చేశాడని నేను టెన్షన్ పడుతున్నాడు పోలీసుడు. వాళ్ళు సామాన్యుడు అసలు భయం కూడా పడట్లేదు. ముఖ్యమంత్రి అయితే ఎవడైతేనని చెప్పి ఎంట్రికతో సమానం అన్నట్టుగా చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. అసలు నాకు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు. ఎన్ని తిట్లు స్వామి! ఇంకోడైతే ఇంకోటి మామూలు మనిషి అయితే ఓ బకెట్లో నీళ్లు దొడుకొని దుంకి చచ్చిపోదును అన్ని తిట్లు. ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, ఆయనకి అట్లాంటి ఏం లేవు. ఆయనకి అలవాటు అయిపోయింది పాపం. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనకు ఎక్కువ టైం ఏం లేదు మళ్ళీ తిరిగి రావడానికి. ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్ళీ కోరుకుంటున్నారు మార్పు. ఏం మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు. సరే, మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోండి, ఆయనదేముందిలే పాపం. కానీ ఇక మా కాంతారావు అనేమో ఆయన పోయాడు పోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మా కాంతన్న అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయాడు. పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకొని బతికే ఉంటాడు, ఆయన ఎడబోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే, 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు, ఏ పార్టీలో ఉన్నవా?
మొన్న ఆయన కడియం శ్రీగారు చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లోడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నా అమ్మ అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉండా అన్నాడు అనుకో, దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. ఇలా అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోతే పోయారు చెప్పిసావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మగాడు అయితే రా, చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి, నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారనమాట, మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాము. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా, మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు.